హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. ఇది మా అమ్మ వాళ్ళ గృహప్రవేశం రోజు తీసిన వీడియో అండి. గృహప్రవేశం అంటే హడావిడిగా గ్రాండ్గా ఏముండదండి, చాలా సింపుల్గా చేసుకున్నాము. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉండే బిగ్గెస్ట్ డ్రీమ్ సొంత ఇల్లు. దీనికోసం మా అమ్మ చాలా కష్టపడిందండి. నేను ఫంక్షన్ ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇది అప్పుడు తీసిన వీడియో క్లిప్ అన్నమాట. ఇది కొత్తగా కట్టించిన ఇల్లు కాదండి, ఆల్రెడీ కట్టిన ఇంటిని తీసుకొని మా అమ్మ తనకి నచ్చినట్టుగా మార్చుకుంది. ఇక్కడ బయట కనిపిస్తుంది కదా గోడ, కాంపౌండ్ వాల్ లాగా. ఆ గోడతో పాటు బయట ఫ్లోరింగ్, వరండా, గుమ్మం, తలుపు, గోడలకి ప్లాస్టింగ్ కూడా లేదు ఇంతకుముందు. ఇవన్నీ మళ్ళీ మా అమ్మ చేయించుకుంది. ఇది పాలు పొంగించే రోజు ఉదయాన్నే అండి. నేను ఇక్కడ పాలు పొంగించడం, దేవునికి నైవేద్యం వండడం, పూజ ఇలాంటివన్నీ చేస్తున్నాను. మా అమ్మ, చెల్లి వంట పని చూసుకుంటున్నారు. చిన్న ఫంక్షనే కదా అని చెప్పి బయట క్యాటరింగ్కి ఇవ్వడం కానీ, వంట వేరే వాళ్ళతో చేయించడం కానీ పెట్టుకోలేదు. మధ్యతరగతి కుటుంబం అంటే ప్రతి రూపాయి లెక్కే కదండి. ఇలాగా చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు కూడా బయట నుంచి క్యాటరింగ్ ఇచ్చి తెప్పించుకోవడం అంటే కష్టమే. కాబట్టి చిన్న చిన్న వాటికి ఇంట్లోనే చేసుకుంటాము. ఈ వీడియోలో కూడా నేను మొత్తం కవర్ చేయలేకపోయానండి. ఈ పనులన్నీ చూసుకుంటూ వీడియో తీసుకోవాలంటే కష్టం కదా. కాబట్టి అక్కడక్కడ కొన్ని మాత్రమే కవర్ చేయగలిగాను. ఇది ఒక బెస్ట్ మెమరీ అండి మాకు. సొంత ఇల్లు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనేది చిన్నప్పటి నుంచి నేను చూశాను. ఇప్పుడు ఈ ఇంట్లో ఇవన్నీ చేస్తుంటే నాకు చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ కూడా ఒకసారిగా గుర్తొస్తున్నాయి. ఈ ఇంట్లో మా అమ్మ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా విష్ చేయండి. ఇదంతా జరిగి నేను మళ్ళీ ఊరికి వచ్చేటప్పటికి కూడా ఇల్లు పూర్తిగా సర్దలేదు. పిల్లలకి స్కూల్ ఉండడంతో నేను మళ్ళీ ఊరికి వచ్చేసాను. నేను ఈసారి వెళ్ళినప్పుడు హోమ్ టూర్ కూడా చేస్తానండి. చిన్న ఇల్లైనా మా అమ్మ చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది. రోజంతా పనికి వెళ్ళినా కూడా అస్సలు అలసట అనేది లేకుండా ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడ సర్దుకొని చాలా నీట్గా పెట్టుకుంటుంది ఇల్లు. నైవేద్యం వండడం పూర్తయిన తర్వాత దేవునికి నైవేద్యం పెట్టేసి పూజ చేసేసుకున్నామండి. వంట చేసేటప్పుడు, మధ్యాహ్నం భోజనాలప్పుడు నాకు వీడియో తీయడం కుదరలేదు. లేదంటే ఇంకొంచెం పెద్ద వ్లాగే పెట్టుండేదాన్ని. సొంతిల్లు తీసుకోవాలని ఎదురు చూసే చాలామందికి ఈ వీడియో కనెక్ట్ అయ్యే ఉంటుందండి. అలాంటి వాళ్ళందరూ కూడా వీలైనంత త్వరగా వాళ్ళ కల నెరవేరి సొంతిల్లు తీసుకోవాలని ఆశిస్తూ, మీరు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.